నరసరావుపేట మండలం కోటప్పకొండ నుండి కొత్తపాలెం వరకు నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే అరవింద బాబు పరిశీలించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో 4 కోట్లతో 8 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరుగుతున్నట్లు ఎమ్మెల్యే చదలవాడ తెలిపారు. ముఖ్యంగా మేమందరం కూడా ఇప్పుడు కొత్తపాలెం నుంచి కోటప్పకొండ తిరణాలకి ఉపయోగపడే రోడ్డు పంచాయతీ రాజ్ నిధుల కింద మన ప్రీతం నేత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు దాదాపు 4 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. మరి ఈ రోడ్ని మొట్టమొదట మెటల్ రోడ్డుగా వేయడం జరిగింది. తర్వాత అనివార్య కారణాల వల్ల అకాల వర్షాల వల్ల దాదాపు 6 నెలలు ఈ రోడ్డును వేయలేకపోయాము. తర్వాత మరి ఇప్పుడు కోటప్పకొండ తిరణాల సందర్భంగా ఈ రోడ్డుని మళ్ళీ మరి డబుల్ లేయర్గా వేయడం జరిగింది. మరి కార్యక్రమాన్ని మరి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి ఈ రోడ్ని మరి ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు మరి వీరు సిద్ధంగా ఉండటం జరిగింది. ఇవాళ ఈ రోడ్డు శరవేగంతో ముందుకెళ్తా ఉంది. అభివృద్ధి పనులు కూడా బాగా వేగవంతంగా సాగుతున్నాయి కాబట్టి రేపు శివరాత్రి పండగకల్లా ఈ రోడ్ని సిద్ధం చేస్తాము. మరి అందరికీ అందుబాటులో ఉండటానికి ప్రజలకి అదేవిధంగా భక్తులకి మరి ప్రభలు వీటన్నీ కూడా వీటి ద్వారా వెళ్ళటానికి వీలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొత్తపాలెం కోటప్పకొండ రోడ్డుకి కనెక్టివిటీ రోడ్డు ఒకటి ఉంది, గోనెపూడి మీదుగా చిన్నతురగపాలెం, ఆ రోడ్డును కూడా వేయటం జరిగింది. అదేవిధంగా గోనెపూడి నుంచి చిన్నతురగపాలెం దాకా రోడ్ని 80 లక్షల రూపాయలతోటి ఆ రోడ్డును కూడా బీటీ రోడ్డుగా వేయటం జరిగింది. కాబట్టి మరి ప్రయాణికుల సౌకర్యార్థం భక్తుల సౌకర్యార్థం రేపు కోటప్పకొండ తిరణాలకి ఇబ్బంది లేకుండా ఉండటానికి శరవేగంతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మే లోపల ప్రతి గ్రామంలో ఉన్న కనెక్టివిటీ రోడ్లన్నీ కూడా మరి వేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పంచాయతీరాజ్ వ్యవస్థ కింద ఈ రోడ్లన్నీ కూడా మరి ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం శరవేగంతో ముందుకెళ్తుంది. కాబట్టి మీడియా సోదరులందరికీ కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.